అందరికీ శుభోదయం. ఈరోజు ఆదివారం, భానువారం అంటారు. ఈ ఆదివారం రోజు సూర్యారాధన అధిక శుభతాలు ఇస్తుంది. ఎవరికైతే నేత్ర సమస్యలు ఉంటాయో, చర్మ సమస్యలు ఉంటాయో, డి విటమిన్ తక్కువగా ఉంటుందో వారంతా కూడా ప్రతిరోజు సూర్యోదయ సమయంలో సూర్యునికి ఎదురుగా ఒక 15 నిమిషాలు కానీ అర్ధ గంట కానీ కూర్చుంటే మీకు డి విటమిన్ పెరుగుతుంది. అలాగే సూర్యారాధన చేస్తే ఇంకా మంచిది. రాత్రి కూడా రాగి చెంబులో నీళ్ళు ఉంచుకొని ఉదయమే సూర్యోదయ సమయంలో అర్ఘ్యం ఇడుస్తూ సప్తాష్ట ప్రథమారుడం ప్రచండం కష్టపాత్మను శ్వేతమత్వధరం దేవం తాం సూర్యం ప్రణామ్యం అనే స్తోత్రాన్ని 3 సార్లు చెప్తూ తులసి మొక్క చెట్లో పావులో నీళ్లు ఇడవండి. అలాగే ఆదిత్య ఉదయం పారాయణం చేయగలిగితే చేయండి, లేదా యూట్యూబ్లో పెట్టుకొని వింటూ పారాయణం చేయండి. ఇలా చేయడం వల్ల మంచి ఫలితాలు లభిస్తాయి. ఈరోజు ఆదివారం నవగ్రహ స్తోత్రాల్లోని జపం చేయాల్సిన స్తోత్రం ఏంటంటే సూర్యభగవానికి సంబంధించింది. జపా కుస్మ సంకాశం కాష్టపేయం మహాద్యుత్యం తమోరిం సర్వపాపగ్నం ఒకటోస్తు దివాకరం అనే స్తోత్రాన్ని కానీ గ్రహణమాది ఆదితో లోకరక్ష కారక అనే స్తోత్రాన్ని కానీ జపం చేసుకుంటే 27 సార్లు చేయాలి. ఈ 2 స్తోత్రాల్లో రెండవది గ్రహపీడ నవగ్రహ పీడ స్తోత్రం. ఏదైనా సరే ఈ 2 స్తోత్రాల్లో 27 సార్లు జపం చేసుకుంటే సూర్యభగవాని అనుగ్రహం లభిస్తుంది. ముఖ్యంగా కృత్తిక, ఉత్తరాషాఢ నక్షత్రాల్లో జన్మించిన వారు, అలాగే ఈ నక్షత్రాలు ఏ రోజు వస్తాయో ఆ రోజు కూడా సూర్యారాధన అధిక శుభఫలితాలు ఇస్తాయి. సూర్యుడు ఎవరి జాతకంలో అయితే నీచలో ఉంటాడో, అస్తంగత్వం చెంది ఉంటాడో, శత్రుక్షేత్రాల్లో ఉంటాడో, అలాగే ఉన్న వారికి ఆదివారం రోజు కిలోంబావు గోధుమలను సద్బ్రాహ్మణులు అప్పుడప్పుడు దానం ఇస్తూ ఉండండి. లేదా గోధుమ చపాతీల్లో తీపి వేసి ఆవులకు కానీ నల్ల కుక్కలకు కానీ తినిపించండి. గోధుమ రంగు కుక్కలు ఉంటే ఇంకా మంచి శ్రేష్టము. వీటిని తినిపించడం వల్ల విగ్రహ దోషాలు తగ్గుతాయి. శుభమస్తు.